ఇది నా హాస్టల్ ఏ. సో ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. చూసారు కదా, మెన్స్ హాస్టల్ ఏ. ఎలా ఉందో ఈ బాత్రూమ్ ఎలా ఉందో, నా రూమ్ ఎలా ఉందో చూస్తాను ఒకసారి. సో నేను అప్పుడు బాగుండేది, అసలు గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అండ్ దిస్ ఈజ్ ఆడిటోరియం. సో ఇది నా రూమ్ ఓపెన్ చేసింది. వా రూమ్ కాదు, ఇది నా బెడ్. ఇక్కడ మా నాన్న మ్యాట్రస్ కొని ఇచ్చారు, దాని మీద ఉండేవన్నమాట. సో ఇక్కడ నేను వర్డ్ ఆఫ్ ద డే అప్పటి నుంచే మనం కొంచెం పాష్ మాట ఇంగ్లీష్ వర్డ్స్ రాసేవాడిని. సీనోటాఫ్, ఎకోలైట్, ఐ రిమెంబర్ ద వర్డ్స్. Thank you. And I thank you for accepting our invitation, as I mentioned in the beginning. And we would like you to come to the department quite often and interact with our students. That would be a great motivation for our students. హాయ్ గాయ్స్. సో ఇవాళ చాలా చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకంటే నేను సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ చేశాను. నాకు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు మాస్టర్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్స్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్, అంతేకాదు పిహెచ్డి స్కాలర్స్ తోని ఇంటరాక్షన్ కి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది ఎన్నో గ్రేట్ మూమెంట్స్ లో ఇది ఇంకా అల్టిమేట్ గ్రేట్ మూమెంట్. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇండియాలో సెకండ్ బెస్ట్, జేఎన్యూ తర్వాత. ఇంత టాప్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ని మన అడ్రస్ చేయడానికి రమ్మన్నారు కాబట్టి గూస్ బంప్స్ మూమెంట్. సో నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అప్పుడు యూనివర్సిటీ 2700 ఎకరాలు. ఓకే, అక్కడ మెహదీపట్నం తర్వాత ఉండేది కాదు, టోలిచౌకి, ఆ తర్వాత ఉండేది కాదు, దర్గా తర్వాత అంతా ఖాళీ. అక్కడ యూనివర్సిటీ 2700 ఎకరాలు ఉండేది. ఆ చిన్న రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉండేది కాదు. సో గంటన్నర పట్టేది. అంటే ఆ బిట్స్ లో మేము ఎక్కితే గోల్డెన్ థ్రెష్ హోల్డ్ లో. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది, అంతా అయిపోయి ఇవి ఉండేవి కాదు. సో చాలా 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 థ్రిల్లింగ్ ఉంది. వెళ్తున్నాం, లెట్స్ గో. చూడండి, అప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఒక్క బిల్డింగ్ ఉండేది కాదు, అలాంటిది హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది. సో వచ్చేసాం మా యూనివర్సిటీకి. ఇక్కడే మాస్టర్స్ చేసాం, గోల్డెన్ జూబ్లీ, సూపర్బ్. సో వావ్, గూస్ బంప్స్ మూమెంట్ నిజంగా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆ రోజుల్లోనే చెప్పాం కదా మీకు ఇందాకలా, అసలు ఏమీ ఉండేది కాదు, అంతా ఖాళీ. ఇలానే ఉండేది యూనివర్సిటీ. సో మా హాస్టల్ అన్ని చూపిస్తాను. నేనే మర్చిపోయాను, 28 ఏళ్ళ తర్వాత వస్తున్నా. సో ఇది రిజిస్టర్ ఆఫీస్ అని తెలుసు, నాకు గుర్తొస్తుంది. బ్రో ట్రై చేద్దాం పద, స్ట్రైట్కి వెళ్ళు. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అమేజింగ్ అంటే అమేజింగ్ యూనివర్సిటీ. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలనుకుంటున్నాను నేను, ట్రై చేద్దాంలే. అలాగే ఇంకా ముందుకెళ్తే ఏంటిది ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్, ఇది కాదు ఇంకా ముందుకి. సో అప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఇలానే ఉండేది. సో ఈ రైట్ సైడ్ ఏమో హాస్టల్స్ వస్తాయన్నమాట. ట్రైంగ్ టు రిమెంబర్. సో మా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, and this is Mr. Shaji. Is now you teach international relations. Okay, so thank you for inviting me. All right, we go inside. Okay. So this thing wasn't there when we were in. It was not there. No, this is relatively a new building. Yeah. Look at this, guys. When we were in school, 1 acre was 60,000. Anup must have bought like 100 acres or something. And look at him maintaining a Mercedes. He's all lying. I'm lying? Anup. A social science. So Anup, what do you do? Seriously, what do you do now? I'm into business. What kind of I'm business? into food business. Food business. What kind of food business? It's called Eggs and More. So it's all around eggs. So it's called Anda Ka Panda type. Wow, dude. What a man you are. Impressive. Yeah. My commissioner. Oh, yeah. So this is Mr. Anup. So he was my classmate. So in the second year of our Masters in Political Science, he was the election commissioner. I was the deputy election commissioner. We set in place a system that is still practiced in the university here. So we said that every billboard or every poster needs to be signed by either him or me, and it's still working. So we feel proud as alumni. Some friend that we. Yeah. So we are together, classmates from, I won't say the year, but in the Department of Political Sciences, Central University of Hyderabad. Surreal, man. సో అదిగోండి, నేను క్రిష్ చౌదరి అని, నా సబ్స్క్రైబర్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాడు. సో ఇక్కడ రీసెర్చ్, వాట్ యు డు అగైన్?
మెటీరియల్ సైన్స్. సో చూడండి, చిన్న పిల్లల్లా ఉన్నాడు, ఇంటర్మీడియట్ పిల్లల్లాగా. ఆల్రెడీ పిహెచ్డి అయిపోయింది, పోస్ట్ డాక్టరల్ చేస్తున్నాడు ఇన్ మెటీరియల్ సైన్సెస్. వెరీ గుడ్ మ్యాన్, ప్రౌడ్ టు సీ యూ. మా యూనివర్సిటీకి వచ్చి నువ్వు, మా యూనివర్సిటీ అంటే మేము కదా ముందు సీనియర్స్. సో వెరీ నైస్. వెళ్దాం సార్. వన్స్ అగైన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ హియర్. నాలెడ్జ్ గెయిన్డ్, ఒక ప్రపంచం చూడాలని ఒక కాన్ఫిడెన్స్, వరల్డ్ తిరగాలని మొత్తం అంతా వచ్చింది ఇక్కడే. సో ఐ ఓ దిస్ టు ద స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్. సో లక్ష్మణ్, నీ హాస్టల్ రా బి? Lakshman is in that. యా, యూస్ టు బి ఇన్ బి. చూడండి ఎంత డెన్స్, ఒక ఫారెస్ట్ లో ఉన్నట్టుంది, ఎంత అమేజింగ్ ఉంది. సో వాట్ ఇస్ దిస్ హాస్టల్? బిఎస్ హియర్. ఇదిగోండి లక్ష్మణ్ హాస్టల్ బి, ఇది నా హాస్టల్ ఏ. సో ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. చూసారు కదా, మెన్స్ హాస్టల్ ఏ. ఎలా ఉందో ఈ బాత్రూమ్, ఎలా ఉందో, రూమ్ ఎలా ఉందో చూస్తాను ఒకసారి. సో మా హాస్టల్కి వెళ్తున్నా. మ్యాన్, వాట్ అ సరియల్ ఎక్స్పీరియన్స్. చూడండి, ఒక దట్టమైన జంగిల్ లాగా. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ఒక ల్యాండ్ లైన్ ఉండేది. ఇక్కడే ల్యాండ్ లైన్ ఉండేది. మనకి ఎక్కడి నుంచే ఫోన్ వస్తే రావే అని అరిచేవారు. లుక్స్ ద సేమ్, హ్యాజంట్ చేంజ్. దెర్ యూస్ టు బి అ టేబుల్ హియర్ విత్ అ ఫోన్, ల్యాండ్ లైన్. యా, సో అండి అప్పుడు బాగుండేది, అసలు గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అండ్ దిస్ ఈజ్ ఆడిటోరియం. సో ఇది, సో ఇదిగోండి పైకి వెళ్దాం. కమ్ అనూప్ కమ్. చూడండి మా హాస్టల్. We saw Aishwarya Rai become the Miss World in this room. This was the TV room. This was the TV room. Aishwarya Rai became the Miss World. Yeah. అదిగోండి, that was Sirish Raja's room, last room, The last one. 203. సో అదిగోండి నా హాస్టల్లో నేను ఎక్కడ ఉండేవాడిను. ఓ మై గాడ్, ఇప్పుడు పొడవ అయిపోయినా ఏంటవది. చూడండి, ఇలా ఇలా ఇలా. సో అదిగోండి, ఇది మన హాస్టల్ రూము. సో ఇక్కడ బట్టలు ఉతుక్కొని ఆరేసుకునేవాళ్ళం అన్నమాట. చూసారా? సో ఇది నా రూమ్ ఓపెన్ చేసింది. వా 217. ఇదిగోండి సార్, ఇది మన రూమ్ 217. ఇప్పుడు మన రూమ్ లో ఒక కన్నడిగా ఉన్నాడు, ప్రశాంత్ అని. సో ఇది నా క్లాజెట్. అప్పుడు లాక్లు ఏమి ఉండేవి కాదు. ఇది నా బెడ్. ఇక్కడ మా నాన్న మ్యాట్రస్ కొని ఇచ్చారు, దాని మీద ఉండేవి అనమాట. సో ఇక్కడ నేను వర్డ్ ఆఫ్ ద డే, అప్పటి నుంచే మనం కొంచెం పాష్ మాట ఇంగ్లీష్ వర్డ్స్ రాసేవాడిని. సీనోటాఫ్, ఎకోలైట్, ఐ రిమెంబర్ ద వర్డ్స్. అందరూ వచ్చి వర్డ్ ఆఫ్ ద డే ఇంగ్లీష్ ఏంటి అని చూసేవారు. ఎందుకంటే ఈ డోరు అప్పుడు కూడా దీనికి రావట్లేదు, ఇప్పుడు లేదు. సో ఇది యాక్సెస్. బట్టలు ఆరేసుకొని అక్కడ ఆరేసుకునేవాడిని. వాట్ అ నోస్టాల్జియా మ్యాన్. సో So in a bed, the same bed. No, it was a different bed. I think this bed used to be here. That was the kind of bed. Huh? No, the bed. Right? Same, huh? Bed meaning the style. The style. The style. It was the same, no? Exactly the same thing, but not this one. This is how you make. Yeah. See, I said it correct, right? This is new. So mine was that kind. మా నాన్న మెహదీపట్నంలో ఒక మ్యాట్రస్ కొని ఇచ్చారు సార్, ఒక తలగడ. వాట్ అ మ్యాన్, ఐ క్యాన్ టెల్ యూ గూస్ బంప్స్. బట్ సో అయినా నా రూమ్ లో ఉన్నాడు. బ్రో, వాట్స్ యువర్ నేమ్? Prashant. And you are from Bijapur, Karnataka. Bijapur. And what are you doing here? I am doing economics. Economics. General economics. Masters or? Masters. And first year, second year? This is my first year. Okay. I got admission recently. So how is the experience in Central University of Hyderabad? It's very good. We get all kind of facilities here. What kind of facilities? Like we get library to study. We get grounds. Totally, we can have a good personality development. Okay. With our academic. Okay. Say something in Kannada. Namaskara, Elrigo. Ellarigu namaskara. Okay, very nice. All right, thank you, bro. So I'm telling him, I'm చెప్తున్నాను, ఈ రూమ్ చాలా లక్కీ రూమ్. Honestly, I swear, when I joined, everybody was fighting for this room, and somebody, the vice chancellor, allotted this room because he was my mom's friend. He said, whoever stays in this room goes places, and I've really gone places. So, yeah. Thank you so much, bro. చూడండి, నాకు అప్పుడు సన్నగా ఉండేవాడిని, నా ఫ్యూచర్ బాడీ బిల్డర్. మనకి ఇప్పుడు బాడీ ఉంది, ఆయనకి ఇప్పటి నుంచే బాడీ మొదలెట్టాడు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఇన్ యువర్ ఎండర్స్, బ్రో. సో వాట్ యూ ఎక్స్పెక్ట్ టు బికమ్? I aspire to become UPSC. UPS, IAS, very nice. When you become the IAS officer, don't forget me. No, sir. Same room, 30 years. All right, Prashant, you don't have to call me sir, okay? All good. Okay. Thank you. So ఇది మన రూము. మా బాత్రూమ్ చూపిస్తాను. It's okay, we'll show them anyway.
సో ఇక్కడ కూడా బట్టలు ఆరేసుకునే వాళ్ళం వర్షం పడినప్పుడు. ఇదిగోండి, ఇది మా బాత్రూమ్. సో అక్కడ టాయిలెట్, ఇక్కడ వాష్ బేసిన్, ఇక్కడే బట్టలు ఉతుక్కునేవాడిని. సో ఇది బాత్రూమ్ స్నానం చేయడానికి. ఇందులో స్నానం చేసినట్టు నాకు గుర్తులేదు కానీ చేశాను. అది టాయిలెట్. బాగా తెలియనా? ఎక్కడి నుంచి భయ్యా? కొడంగల్. ఓ, విఐపి కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, కొడంగల్. అప్పుడు గీజర్ లేదు మాకు. ఇలాగ రాడ్లు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ పెట్టుకుని రాడ్లు అది పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు గీజర్ కూడా వచ్చేసింది. పాపం అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ బాత్రూమ్ చూసాను. ఇక్కడే కూర్చొని ఇన్ని బట్టలు ఉతుక్కున్నాను, నాకే గుర్తులేదు. హై బ్రో, హలో. థ్యాంక్ యూ ప్రశాంత్, సీ యూ అరౌండ్. సో ఇక్కడ బట్టలు ఆరేసుకునే వాళ్ళం. ఈ పైన ఒక డాబా ఉండేది. మా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడో ఉంటాయి, లేకపోతే ఇలా ఎక్కేసి వెళ్ళేవాళ్ళం, నాకు గుర్తులేదు. ఆ డాబా మేము చాలాసార్లు పడుకున్నాం. ఈజ్ దేర్ లైక్ స్టేజ్ టు గో అప్? ఐ రిమెంబర్ స్లీపింగ్ దేర్ మెనీ టైమ్స్, దట్స్ వై. సి బట్టలు. సార్ ఏం సార్ ఇది నిజంగా ఒక రిసార్ట్లో ఉన్నట్టుంది కదా. ఇప్పటికి కూడా నాకు ఛాన్స్ వస్తే మళ్ళీ ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు. ఇది కూడా నా రూమ్, మై బ్యూటిఫుల్ రూమ్. అన్ఇమాజినబుల్. అండ్ ఇట్ లుక్స్ ద సేమ్. దిస్ వాజంట్ దేర్, బట్ నౌ ఇట్ లుక్స్ ద సేమ్. So आगे पीछे रोड था ये? Yeah, this is a connection to the D hostel. ఇది లేదు అప్పుడు. అక్కడ కూర్చొని ఉతుక్కునే వాళ్ళం. సార్ నాకు ఐ హావ్ గూస్ బంప్స్ మ్యాన్, ఐ హావ్ టీయర్స్ ఇన్ మై, ఐ క్యాన్ టెల్ యూ. వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ బ్రో. మా మెస్ డబ్బులు అంతా. నో, దిస్ యూస్ టు బి ద మెస్, ఇట్స్ క్లోజ్డ్. నో మ్యాన్, దట్ యా నైట్ దే యూస్ టు సెల్ టీ హియర్. చూడండి మొత్తం క్యాంపస్ అంతా. టీటీ రూమ్, ఎస్. వావ్ మ్యాన్, ఐ క్యాంట్ బిలీవ్. సూపర్, లెట్స్ గో. చాలా థ్యాంక్స్ బ్రదర్. సందేశ్ ఖాళీ, బెంగాల్స్ డార్క్ రియాలిటీ. ఇదిగోండి యూనివర్సిటీ అంతా పొలిటికల్ అయిపోయింది ఇప్పుడు. ఇగో గైస్, ఆ రోజుల్లోనే ఇలానే ఉండేది, సేమ్ ఇలానే ఉండేది, చెట్లు అన్నీను. ఇక్కడ కొంచెం ముందరికి లైబ్రరీ వస్తుంది, అక్కడ రైట్ అనుకుంటా. ఇది లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అంట, ఏదో కొత్తగా వచ్చినట్టు ఉంది. కొంచెం ముందరికి అది ఆయన ఉన్నారు బయట. ఇదే కాల్ చేస్తే ఎత్తు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్. So my university, School of Social Sciences, Yes. and this is Mr. Shaji. Is now you teach international relations. Okay, so thank you for inviting me. Yeah. All right, we go inside. Yeah. Okay. So this thing wasn't there when we were in. It was not there? Yeah, the auditorium. No, this is relatively a new building. Yeah. లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒక థ్రిల్. ఇదిగోండి, నాకు ప్రతిరోజు గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. నా యూనివర్సిటీ, చదువుకున్న యూనివర్సిటీ, ఇప్పుడు బిల్డింగ్స్ అన్ని, రూమ్స్ అన్ని మారిపోయాయి. ఇక్కడంతా సిట్అవుట్ ఏరియాస్ ఉండే. మేము అందరూ కూర్చొని, మా క్లాస్లో తక్కువ మంది, 30 మంది ఉండేవారు. అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. మా ప్రొఫెసర్స్ ఇక్కడే ఉండేవారు. సో హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఆల్ మై క్లాస్మేట్స్ దే వర్ ఆస్కింగ్ మీ ప్లీజ్ డూ రికార్డ్. దే ఆల్ వాంటెడ్ టు కమ్ బట్ స్ప్రెడ్. సో ఇదిగోండి మా రూము. 2 క్లాస్ రూమ్లు కలిపేసి ఇది కాన్ఫరెన్స్ రూమ్ చేశారు. ఐ రిమెంబర్ దిస్ టాయిలెట్ రైట్ హియర్. దేర్ యు గో. యా సో దిస్ ఇస్ అవర్ క్లాస్ రూమ్ యాక్చువల్లీ. ఆ క్లాస్ రూమ్ లోనే లెక్చర్ ఇచ్చాను. నిజంగా ఎంతో ఆనర్. ఇదే రూమ్ లో ఈ మొత్తం కాన్వకేషన్ చేసి ఐ ఫీల్ సో ఆనర్డ్. ఇంచుమించుగా 2 గంటలైతే సెషన్ జరిగింది. సో నేను ఎక్కడ చదువుకున్నానో అదే క్లాస్ రూమ్లోని నేనే చీఫ్ గెస్ట్గా వచ్చి లెక్చర్ ఇవ్వడం బాగా అనిపించింది. ఇదిగోండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హెరాల్డ్లో కూడా మొత్తం పిక్చర్స్ లాగా మొత్తం అంతా వాళ్ళు పోస్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా. అంతేకాకుండా ఇంటరాక్షన్ మెయిన్ గెస్ట్గా ఉండి ప్రొఫెసర్స్తోని, తర్వాత స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరూ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్షన్ అయింది మాట బాగా. Really an incredible moment. Thank you. And I thank you for accepting our invitation, as I mentioned in the beginning. And we would like you to come to department quite often and interact with our students. That would be a great motivation for our students. And now I would like to request Ashish sir to say a few words, and he is actually
a major person with our alumni cell of the university. Thank you, everyone. Thank you, Ravi. Listening to you was a great experience, and I'm sure my young friends out here would have really enjoyed to hear you, and also being from the same department in which they have come in to start a career. You have many takes from what Mr. Ravi has shared with you. But what I felt was 30 years ago when I was sitting on that side of the table, we never thought about this. And I am sure my colleagues would agree with me. The zeal and the enthusiasm which you have had and gone forward in moving across to 195 countries. Yes. And you are going to, you started with Vietnam? No, I started with Bhutan. My parents, with my own money, I started with Holland, Netherlands. So, are you still going to continue, or are you going to end? Yeah, obviously, like I keep telling Mr. Shaji. Yesterday I was having a conversation. There are 14 districts in Kerala. I'm not sure if Mr. Shaji has been to all 14 districts. So the world is enormous. I'm sure people living in Telangana have not been to every district in Telangana. I'm from Andhra Pradesh. I've not seen every village or panchayat in Andhra Pradesh. So the world is really wide and far. It would take you 10 lifetimes to complete the world. So I would never stop traveling. So that's a good thing. And I would request you, whenever you are in Hyderabad, Yeah, sure. please do visit. Yeah, I'll be here for the next 10 days. So I was asking Mr. Shaji if it's possible. We could probably do a university event. I'm okay with it. Right now, where do you stay? I live in the USA. I'm visiting here for the next 10-15 days. Coming to Hyderabad or Yeah. India. Yeah. Please be Definitely, in touch. I'll stay in touch with Mr. Shaji. And we wish you good luck. Thank you. And, I think this is one of its kind of an event which has happened in the university, and I thank the political science department for arranging this, and Mr. Ramachandran. సో అమేజింగ్ సెషన్ అయిపోయింది. యూనివర్సిటీలో ఇంట్రాక్షన్ 30 ఏళ్ళ తర్వాత యూనివర్సిటీకి వచ్చాం. చాలా సంతోషం అనిపించింది. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ హౌ హ్యాపీ ఐ యామ్ టు హ్యావ్ డన్ దిస్ సెషన్. గ్రేట్, బెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. చూడండి, ఇంటర్నేషనల్ హాస్టల్లో మేము ఉన్నప్పుడు లేదు, సౌత్ క్యాంపస్. ఇప్పటికి కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వెళ్తే ఇది మన యూనివర్సిటీ అనిపిస్తుంది. నేను ప్రపంచం మొత్తం తిరిగేసి వచ్చి కూడా ఇంత ఇంప్రెసివ్ యూనివర్సిటీ. వీఆర్ సో ప్రౌడ్ టు బి స్టూడెంట్స్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. చూడండి, యూనివర్సిటీలో ఫుడ్, సాలడ్, చట్నీ, పెరుగు, చపాతీలు, మైసూర్ పాక్ అనుకుంటా, రైస్, ఇక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి. చూడండి, బిర్యానీలు ఏవేవో ఉన్నాయి. సో యూనివర్సిటీ ఓల్డ్ డేస్ బాగానే ఉంది యాక్చువల్లీ. దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. When we were students, we had only one option, international. That's why it's special. చూడండి, ఇంటర్నేషనల్ ఫుడ్ సెంటర్, ఫిష్, జ్యూస్, పప్పు, సూపు, ఈ చట్నీ, మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ అద్దరిపోయింది. కూర, మ్యాన్, దిస్ నోస్టాల్జియా. ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, యాక్చువల్లీ ఆయన జూనియర్ అంట. సో అమేజింగ్. సార్, మీరు కన్వీనరా ఏంటి? మీరు వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్? PRO. Okay. For the whole university, PRO. And what do you do, sir? So I was the joint registrar, retired recently. Joint registrar. The convener of this alumni. Oh, convener of alumni. Okay. Okay, very good. Thank you so much. And Professor Shaji, as you already know, teaches international relations, my favorite subject. So, మెయిన్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇలా పొలిటికల్ పార్టీస్ లేవు, ఓన్లీ మాకు ఎలక్షన్స్ ఉండేవి. ఇక్కడ చూడండి, ABVP, NSUI, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంటే కాస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉండేవి మేము ఉన్నప్పుడు. పేరు నాకు గుర్తుట్లేదు, SFI కాదు కానీ ఇంకేదో ఉండేది, కానీ ఇవన్నీ లేవు మాట. సో అది చదివండి, చూడండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో లంచ్ బాగా అయిపోయింది. Everything, right? 84 lakhs is okay. The automobile industry works on maintenance itself. For our Tesla, it's zero maintenance, Oh, yeah. Man, international students hostel, look at that. I want to show my bathroom where I used to wash my clothes. 4 rooms, 1 bathroom, 1 toilet, and
But look at the campus. Sir, I've not been to JNU, but I'll go to Delhi this weekend. I want to see, but man, what a campus we have. I think this is the best thing, Anup. Yeah. Does the university still rank on the top? No, I don't think so. Not the first, the second. No, it was JNU and second was ours. Yeah, during our time it was second. Yeah, right? number 2, of political science. That stand wasn't there for cycles and motorbikes. This wasn't there. That wasn't there, just the hostel. ఇదిగోండి చూడండి ఎంత చల్లగా ఉందో, బయట చెమటలు పడుతున్నాయి. మనం హైటెక్ సిటీ నడిబొడ్లో ఉన్నాం, గచ్చిబౌలిలో ఉన్నాం. గచ్చిబౌలిలో కూడా మా యూనివర్సిటీ. మేము అప్పుడు ఎలా ఉండేదో అలానే ఇక్కడికే బస్సు వచ్చేది. ఇక్కడ బస్సు ఆగితే మేము అక్కడ దిస్ రోడ్, ఆ చివరి రోడ్డు వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. నాకు నిజంగా వెనిజువేలా వెళ్తే ఎలా గూస్ బంప్స్ వచ్చాయో ఆ రకంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐ హావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇది లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్, ప్లాంట్ సైన్సెస్ అలా ఉండేది. ఆ ముందుకెళ్తే మాకు బస్ స్టాప్, చిన్న గ్రోసరీ షాపులు అన్ని ఉండేవి. ఏం ఉండేవి కాదు అసలు, బయటికి వెళ్తే అడవి. నువ్వు అడగకూడదు, మీరు చెప్పకూడదు. సో అదిగోండి మా యూనివర్సిటీ పక్క ఎదురుగా. ఏం సార్ అవి బిల్డింగ్? మై హోమ్, అపర్ణ. అసలు ఏమీ ఉండేది కాదు, ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద హార్ట్ అయిపోయింది యూనివర్సిటీ. ఏం గూస్ బంప్స్ మూమెంట్స్ నేను చెప్పలేను. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ వీఆర్ హియర్. ఇవ్వండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం. సో మన తెలంగాణ రూట్స్ సార్ ఆపక్కర్లేదండి. ఇదిగోండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో మన ఒడిశా బార్న్, ఆంధ్ర డామిసైల్, ఆంధ్ర అప్బ్రింగింగ్ అండ్ హైదరాబాద్ తెలంగాణ ఎడ్యుకేటెడ్. ఆ బస్ నెంబర్ 216, నా రూమ్ 217 అనమాట, అలా గుర్తుండేది. సో గ్రేట్ సెషన్ అయిపోయింది. సో ఈయన రామచంద్రం గారని, ఈయన పబ్లిక్ రిలేషన్స్ మాట. ఏ పని చెప్పినా అంతకుముందు తెలంగాణ అంతా టూర్ చేశారు. లాస్ట్ టైం గారు 1 hour లో మీట్ చేయించారు. వెరీ క్యాపబుల్ మ్యాన్. ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చినా నాకు తిరుగుతారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది కూడా ఈయన అరేంజ్ చేశారు, గెస్ట్ స్పీకింగ్ వెంచర్. సో చాలా బాగా అయిపోయింది సెషన్. కొన్ని క్లిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్ ఆల్ ఓవర్ అగైన్. మేము ఇక్కడ సెంట్రల్ చదివినప్పుడు ఎంత నచ్చేసేదో శిల్పారామం క్రాఫ్ట్స్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ రామానాయుడు స్టూడియో ఉండేది, బ్యాక్ మట్టి రోడ్ ఉండేది, తార్ రోడ్ కూడా ఉండేది కాదు. కానీ ఇక్కడ మాత్రం నాయుడు గారికి మెచ్చుకోవాలి. ఎవరు ఇది పొలిటికల్ స్టేట్మెంట్, ఈ రోడ్డు ఉండేది కాదు, ఆర్డినరీ రోడ్ ఉండేది మెహదీపట్నం తర్వాత. రామానాయుడు దగ్గర మట్టి రోడ్డు ఉండేది. అలాంటిది మేము ఆయన 94లో సార్ అయ్యారు. 94 కాదు 95 అనుకుంటా, నాకు గుర్తులేదు కరెక్ట్ గా. 94 లేదు 95 సార్, 95లో అనుకుంటాను. సార్ సీఎం అప్పుడు మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ మా యూనివర్సిటీకి వచ్చారు సార్. ఆయన మా యూనివర్సిటీకి వచ్చారు, మాట్లాడారు. అప్పుడు మేమే కదా ఇది ఎలక్షన్ కమిషనర్ సార్. సో బాగా అయింది. ఇదే అనుకుంటా రామానాయుడు స్టూడియో, ఇదేనండి, గుర్తురాట్లేదు నాకు. సో ఏమి ఉండేవి కాదు. సో ఇది మాత్రం ఎవరేమనుకున్నా నేను చాలా పొలిటికల్ గా న్యూట్రల్ గా చెప్తున్నా. స్పార్క్ అంతా ఆయన చేశారు, నేను అంతే. కానీ ఆయన వేసిన స్పార్క్ తోనే ఇంత అమేజింగ్ అయింది. సో ఆయన మళ్ళీ హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా ఏదో చేస్తారు, అట్లీస్ట్ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో సంథింగ్ చూస్తామని ఆశతో ఒక ఆంధ్రప్రదేశ్ వాడిగా వ్యక్తం చేస్తాం.